జై తెలంగాణ, జై బీఆర్ఎస్, జై కేసీఆర్. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2.5 ఏళ్ళ ఏ రైతులకు గాని, ఏ కుటుంబానికి గాని ఏ సంక్షేమ పథకాలు రాలే ఇప్పటివరకు. చాలా బాధలు ఉన్నారు. మళ్ళా మన సార్ను గెలిపించుకోవాలంటే ఫస్ట్ ఈ స్థానిక ఎలక్షన్ లో మన సత్తా చాటాలి. మేము కొండ్రు శ్రీలత రాంబాబు 11వ వార్డు నుంచి పోటీ చేస్తున్నాం. అధిక మెజారిటీతో ఈ యొక్క జనాలు మమ్మల్ని చాలా ఆదరిస్తున్నారు. చాలా సంతోషం. ఈ వార్డే కాకుండా 24 వార్డులలో కూడా ఈ యొక్క బీఆర్ఎస్ జెండా ఎగరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏవైతే ఇప్పుడున్న ఈ ప్రభుత్వం హామీలు ఇచ్చిందో, ఈ పనికిరాని హామీలు ఇచ్చి ఇప్పుడు కూడా ఒక హామీ కూడా వాళ్ళు చేయలేదు. ఇప్పుడు కూడా ఏ రైతులకైతే హామీలు, ఈరోజు రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, అట్లని కళ్యాణ లక్ష్మి లేదు, అట్లా చెప్పుకొని పోతే ఇక ఇప్పుడున్న పథకాలు ఏవి కూడా లేదు. ఆయన ఇచ్చింది ఒకటి ఉచితం బస్సు. ఆ బస్సు కూడా మహిళలకు ఇచ్చి జెంట్స్ కి ఎక్కువ పెంచడం జరిగింది. అది ఈ రోజు మనం బాధపడుతున్నాం. ఒకటే విధంగా కాదు, ఆర్థికంగా చాలా వెనుకబడిపోయినాం. ఈ 2.5 సంవత్సరాలు పేదలు మాత్రం ఇంకెళ్ళిపోయారు. ఇట్లాంటి దుస్థితి రావద్దంటే మళ్ళా మన ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలి. ఫస్ట్ ఈ స్థానిక ఎలక్షన్లు కాబట్టి మున్సిపల్లో కౌన్సిల్ గెలిపించి మన సత్తా చాటితే అక్కడ మన కేసీఆర్ ఖచ్చితంగా ఈ 2 ఏళ్ల తర్వాత మళ్ళా గెలుస్తారు. అది మనం అందరం మన కృషి ఉంటేనే రేపు నాడు మనము గెలుపు వస్తుంది. కాబట్టి 6 నిమిషాలు పనిచేయాలి. మళ్ళీ మన బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ వార్డులో వచ్చేసి రోడ్ల సమస్యలు ఉన్నాయి, డ్రైనేజీ కొంచెం అక్కడక్కడ. మెయిన్ అంటే సీసీ రోడ్లు, డ్రైనేజ్ ఎక్కువగా ఉన్నాయండి. అధికారంలో 2.5 years ఉండి ఇప్పటి వరకు వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఇప్పుడు కూడా ఏం చెయ్యరు. వాళ్ళతో ఏది కాదు. అసలు మేము జయించగలుగుతాం. ఇంతకు ముందుకు 10 years బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా ఉండేదో సేమ్ యథావిధిగా మళ్ళీ అలానే వస్తుంది పాలన. అది కూడా ప్రజలకు అర్థమైపోయింది. ఈ 2.5 ఏళ్లలో వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. వాళ్ళకు కూడా తెలిసిపోయింది ఆల్రెడీ మేము మోసపోతే గోసపోతాము అని. కాబట్టి ఇప్పుడు ఈ స్థానిక ఎలక్షన్లలో మన బీఆర్ఎస్ ఇక్కడ గెలుచుకుంటే అక్కడ కేసీఆర్ ని కూడా మనం ఈజీగా గెలిపించుకోవచ్చు అని నా నమ్మకం. మంచి చాలా బాగుందండి స్పందన. ప్రతి ఒక్కరు కావాలనుకుంటున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై పాలనపై ప్రతి ఒక్కరికి విరక్తి వచ్చేసింది.